ఎవరిది నిర్లక్ష్యం? ఒకరి ప్రాణం పోయింది. ఇంకొకరు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. మీ పాటికి మీరు సినిమాలు తీసి జనాల మీదకి వదిలేశారు. మీకు లాభాల కోసం టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఆ విషయంలో అభిమానులు, సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు ఏమైపోయినా మీకు పట్టదా? ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి? ఇప్పుడు జరిగిన చావులకు, నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? థియేటర్స్ యాజమాన్యమా? అంత జనం ఉంటారు, క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా వచ్చిన హీరోనా? అవును, ప్రెసెంట్ తెలుగు ఆడియన్స్ మెదులుతున్న క్వశ్చన్స్ ఇవే. నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న వార్తలు కూడా ఇవే. ఇది ఏ హీరో గురించో, ఏ సినిమా గురించో కాదు. తాజాగా విడుదలైన పుష్ప 2 గురించి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ డిసెంబర్ 4న పడిన విషయం తెలిసిందే. ఇందుకోసం నగరంలోని చాలా థియేటర్స్ లో సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. కొన్ని చోట్ల తొక్కిసలాటలు కూడా జరిగాయి. ఇక ఈ స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా 70mm అండ్ 35mm లో ఏ రేంజ్ లో క్రౌడ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి రోజు మొదటి ఆట సినిమాలు చూడడానికి ఆడియన్స్, ఇటు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. ఉధృతి పరిస్థితుల్లో ఉన్న అలాంటి సమయంలో అక్కడికి స్టార్ హీరోలు వెళ్ళడం అవసరమా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఆ సమయంలో పుష్ప 2 లో హీరోగా నటించిన అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కూడా కోల్పోయింది. తన కొడుకు ఇప్పుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్నమాట. సో ప్రెసెంట్ ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాలను కలిచివేసింది, దృశ్యాలన్నీ కలిచివేస్తుంది. సినిమా చూడడానికి మీరు వ్యాపారంగా చేసుకునే సినిమాల్ని మీ ఇష్టానుసారంగా 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసేసి జనాల మీద వదిలేసి, మీ ఇష్టానుసారంగా టికెట్లు పెంచేసి అలా వదిలేస్తే ఆ సినిమా చూడడానికి వచ్చిన జనాలకు జరిగే నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అటు అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ దీనికి బాధ్యత వహిస్తాడా? లేకపోతే ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి సరైన సెక్యూరిటీని అరేంజ్ చేయలేని సంధ్యా సినిమా థియేటర్ యాజమాన్యం ఈ నష్టాన్ని భరిస్తుందా అనేది ప్రెసెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇలాంటి సినిమాలు తీయడమే వేస్ట్ అనుకునే తరుణంలో ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ క్రౌడ్ ఉంటుంది ఆయనకు తెలియదా? ఆయన రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ ప్రాణం పోయిన దానికి నష్టాన్ని ఎవరు పూరుస్తారంటూ కూడా నెటిజన్స్ ఇక్కడ కామెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అటు ఆడియన్స్ కూడా అడుగుతున్న ప్రశ్న. సో మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక ప్రాణం కోల్పోయారు, ఇంకో ప్రాణం చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. మరి ఆ ఫ్యామిలీకి అటు యాజమాన్యం గానీ, ఇటు అల్లు అర్జున్ గానీ ఎలాంటి భరోసా, ఎలాంటి బాధ్యతలు ఆ ఫ్యామిలీ పట్ల వాళ్ళు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.